హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాటాక్స్. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నచ్చిన రిక్వెస్ట్ అండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీ సపోర్ట్ అయితే చాలా 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 కావాలండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, యువరాజ్ సింగ్ బయోపిక్ తీయడానికైతే బాలీవుడ్కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అయితే ముందుకొచ్చిందండి. ఇక టీ సిరీస్ అనే బాలీవుడ్కి సంబంధించిన నిర్మాణ సంస్థ. దానికి సంబంధించిన నిర్మాతలు వచ్చి భూషణ్ కుమార్ అండ్ రవి బాగ్చంద్రక్ అనేవాళ్ళు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక యువరాజ్ యొక్క బయోపిక్ తీస్తున్నామని అయితే అనౌన్స్ చేశారండి. యువరాజ్ సింగ్ గురించి తెలియని ఏ ఒక్క క్రికెట్ లవర్ అయితే ఉండడండి. 2007లో మొట్టమొదటిగా టీ20 వరల్డ్ కప్ జరిగినప్పుడు అతను ఇంగ్లాండ్ మీద కొట్టిన 6 బాల్కి 6 సిక్స్లు, 12 బాల్కి హాఫ్ సెంచరీ, ఇవన్నీ యువరాజ్ని గుర్తు చేయడానికి. అదేవిధంగా 2011 వరల్డ్ కప్లో ఇండియాకి వరల్డ్ కప్ అయితే తీసుకొచ్చారండి. దాంట్లో యువరాజ్ యొక్క పాత్ర కీలక పాత్ర అండి. అటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అదేవిధంగా అదే టోర్నమెంట్లో ఉండగా అతనికి క్యాన్సర్ అని తెలిసినా సరే వరల్డ్ కప్ నుంచి తప్పుకోకుండా గేమ్ను ఆడి ఇండియాకి వరల్డ్ కప్ అయితే తీసుకొచ్చారండి. యువరాజ్ సింగ్ని ఒక ఇంటర్వ్యూలో మీ బయోపిక్ తీసినట్లయితే ఏ యాక్టర్ హీరోగా నటిస్తే బాగుంటుందని క్వశ్చన్ చేశారండి. యువరాజ్ సింగ్ గారు వచ్చి మనకి సిద్ధాంత్ చతుర్వేది అనే యాక్టర్ నటిస్తే నా రోల్కి చాలా బాగుంటుంది అనేది తెలియజేశారు. బట్ అఫీషియల్గా అయితే నిర్మాతలు వచ్చి ఈ హీరో ఎవరు అనేది అయితే ఎటువంటి అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదండి. అప్డేట్ కోసం వెయిట్ చేసి ఉండాలి. అదేవిధంగా ఈ మూవీలో యువరాజ్ సింగ్ ప్లేస్లో ఏ హీరో నటిస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.